హైదరాబాద్లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న 5 రోజుల్లో భానుడు మరింత ప్రభావాన్ని చూపిస్తాడని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రానున్న 3 నుంచి 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు చేరుకుంటుందని హెచ్చరించారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్న సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కానీ భూ ఉపరితలం వేడిమి అనే వాతావరణం అనేది కూడా క్రమేపీ వేడి అనేది కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కనుక మన నగర ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా స్వల్పంగా తగ్గినటువంటి యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 1.2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం కనుక చూసుకున్నట్లయితే సుమారు దాదాపు 37.2 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలా చూసుకున్నట్లయితే నిన్న మొన్న కూడా కొంచెం స్వల్పంగా 33.2 నుంచి తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే సుమారు 35.6 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. సుమారు 1.4 డిగ్రీల వరకు కూడా అధికంగా ఈ యొక్క హైదరాబాద్ మన నగరంలో ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి పెరగడం కూడా చూస్తున్నాం. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు, ఇతర జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన వేడి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయని చెప్పింది. నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో రోజు రోజుకి ఎండలు మండిపోతూ ఉన్నాయి. అయితే రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అయితే నగరవాసులు భయపడుతున్నారని చెప్పాలి. ఇంట్లో ఉండాలన్నా కానీ బయటికి రావాలన్నా కానీ నగరవాసులకి భయపడే పరిస్థితి అయితే వచ్చింది. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వేడిమి కూడా ఎక్కువ అవుతుంది. అయితే గత ఫిబ్రవరి నుంచి చూస్తే అయితే మనకు ఎండలు విపరీతంగానే ఉంటాయి. ఇప్పుడు మార్చి అయ్యేసరికి మాత్రం ఇంకా ఎండలు మండిపోతున్నాయి. దీనితో మాత్రము బయటికి వచ్చిన సమయంలో జ్యూసెస్ అలాంటివన్నీ తీసుకున్నా కానీ ఇంకా ఎండవేడిమికి అయితే తట్టుకోలేకపోతున్నారు నగరవాసులు. ఎండలు ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఇంకా ఏప్రిల్ మే వరకు ఎలా ఉంటాయో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఫిబ్రవరి నుంచి ఎండలు అయితే ఇప్పుడు మొదలైనాయి. ఒక ప్రక్కన చూసుకుంటే బయటికి వచ్చినప్పల్లా చాలామంది తలపైన క్యాప్లు, స్కార్ఫ్లు, టోపీలు పెట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎండకైతే తట్టుకునే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. ఈ ఎండల వేడిమికి అయితే నగరవాసులు అయితే నరకయాతన చూస్తున్నారనే చెప్పాలి. వీడియో రవితో సుప్రియా, HM TV, హైదరాబాద్.